స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైన గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతూనే ఉన్నాం, ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రయత్నాన్నే పూర్తయిపోయినట్టు మిగతా సమాజానికి చెప్తున్నాం. అక్కడ మాత్రం పరిస్థితి 100 అవసరమైన చోట 10 నుంచి 5% 10% పెరుగుతోంది, అంతకు మించి అవ్వట్లేదు. ఓ పక్కన ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, గతంలోనూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, 21 సంవత్సరాల పాటు తెలుగుదేశం, ఇప్పుడు ఇంకొక ఏడాది కలిపితే 22 సంవత్సరాల అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మధ్యలో అధికారంలో ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ అవ్వలేదు. కాకపోతే ఎప్పటికప్పుడు మా వలన ఆ ప్రాంతం అంతా బాగుపడింది అన్నటువంటి చెప్పుకొచ్చేటటువంటి పని ఉంటుంది. బాగుపడ్డది ఓన్ చేసుకుంటున్నారు కానీ చెడింది ఓన్ చేసుకోవట్లేదు. తాజాగా ఒక ట్రైబల్ మొన్ననే చెప్పుకొచ్చారు, రోడ్లు వేసేసాం ఇవాళ అసలు జోలీల ప్రాబ్లమే రాదు అన్నటువంటి. కానీ తాజాగా ఇండియా టుడే వాళ్ళు హైలైట్ చేసినటువంటి అంశం, ఒక ట్రైబల్ మహిళ చివరికి డెలివరీ కోసం అని చెప్పేసి వెహికల్ లేనటువంటి లేదా హాస్పిటల్కి తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో డోలీలో తీసుకొస్తున్నటువంటి సందర్భంలో దారిలోనే బిడ్డని కన్నది అన్నటువంటి అంశం. ఇదివరకు ఇది జగన్ జమానాలో అయ్యి ఉంటే పేపర్లో ఫ్రంట్ పేజీ వేసి ఇదేంటని అడిగేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి టచ్ చేయలేదు. లోకల్ పత్రికలు నేషనల్ మీడియా అయినటువంటి ఇండియా టుడే హైలైట్ చేసింది.